నేటి దేవుని వాగ్దానము, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనము. మనకు ఊహకు అందదు దేవుని కార్యాలు, మనం గ్రహించలేము. మన ఊహకు మించి దేవుడు మన పట్ల కార్యాలు చేసేవాడు. ఏ కార్యము కొరకైతే ఈ దినముందు మీరు వేచి ఉన్నారో, ఏ కార్యము కొరకైతే మీరు ఎదురు చూస్తూ ఉన్నారో, దానికి మించిన గొప్ప కార్యమును దేవుడి దినముందు మీకు జరిగించునుగాక. ప్రార్థనకు ఏకీభవించండి. ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యము చేస్తూ ఉన్నాడు. ప్రార్థన. గ్రహింపలేని గొప్ప కార్యములు చేయువాడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మా ఊహకు అందదు నాయన. అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికముగా దయచేయు దేవుడవు. గొప్ప కార్యాలను జరిగించే దేవుడవు. మా జీవితములలో మీ గొప్ప కార్యముల కొరకు వేచి ఉన్నాం ప్రభా. మా ఊహకు అందని, మేము గ్రహింపలేని మహిమగల గొప్ప కార్యములను మా పట్ల జరిగించండి. ఎంతమంది ఈ ప్రార్థనకు ఏకీభవిస్తూ ప్రార్థనలో పాల్గొంటూ ఉన్నారో వారందరి జీవితంలో మీ కార్యములను సఫలము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. సహాయము చేయండి. ఈ ఉదయకాలమున ఈ ప్రార్థన ద్వారా, ఈ వాగ్దానము ద్వారా మమ్మలను మీరు బలపరిచి నడిపించి మహిమ తెచ్చుకొనమని ప్రార్థిస్తూ ఉన్నాము. అతి మిక్కిలి వినయముతో నజరేయుడగు యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్.